మన దేశంలో విద్య అతి పెద్ద వ్యాపారంగా మారింది. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత ఉద్యోగాలు చేసిన వారు కోకొల్లలుగా ఉండేవారు. ప్రస్తుతం ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ ప్రైవేటు స్కూళ్లలో, కాలేజీలలో తమ పిల్లలను చదివించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కడు పేదవాడు కూడా ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలను చదివించడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే నాణ్యమైన విద్య లభించదు కాబట్టి. ప్రస్తుతం కోచింగ్ సెంటర్లు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని ప్రతి రాష్ట్రంలో కూడా పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. అయితే ఇటీవల నీట్ పరీక్షల ఫలితాలు ఆలస్యం కావడంతో పాటుగా పేపర్ లీకేజీలు, కేసు కోర్టుకు వెళ్లడం వల్ల రాజస్థాన్లో కోటాలో కోచింగ్ సెంటర్లపై తీవ్ర ప్రభావమే పడింది. ఇక్కడి కోచింగ్ ఇండస్ట్రీ దివాలా తీయడానికి సిద్ధంగా ఉందట. కోటా కోచింగ్ ఇండస్ట్రీపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మన దేశంలో అత్యుత్తమ వ్యాపారం ఏదంటే విద్యే అని చెప్పవచ్చు. మన హైదరాబాద్ తీసుకుంటే ఇటు అమీర్పేట్ నుంచి అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్లలో లెక్కలేనన్ని కోచింగ్ సెంటర్లు కనిపిస్తాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఇక్కడ ఐటీ, ఐఏఎస్, సిఏ కోచింగ్కు వస్తుంటారు. ఇదంతా ఒకెత్తైతే ఈ రంగంపై ఆధారపడి ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. కోచింగ్ సెంటర్లో చదువు చెప్పే ఫ్యాకల్టీని పక్కన పెడితే విద్యార్థుల కోసం హాస్టల్ చుట్టుపక్కల మెస్లు, స్టేషనరీ షాపులు ఇలా లెక్కలేనన్ని చిన్న చితిక వ్యాపారాలు పుట్టగొడుగులా పుట్టుకు వస్తాయి. వారికి ఉపాధి కల్పిస్తూ ఉంటాయి. ఇక అసలు విషయానికి వస్తే రాజస్థాన్లోని కోటాలో కూడా ఇలాంటి కోచింగ్ సెంటర్ల పుట్టగొడుగులా పుట్టుకు వచ్చాయి. దీంతో అక్కడ ప్రతి ఇళ్లు హాస్టల్గా మారిపోయింది. వివిధ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులు కోచింగ్కు రావడంతో కోటాలో లగ్జరీ హాస్టల్స్ పెద్ద సంఖ్యలో పుట్టుకు వచ్చాయి. సుమారు 4,000 హాస్టల్స్తో పాటు సుమారు 40,000 పేయింగ్ గెస్ట్ గదులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న విద్యార్థులకు సేవలు అందిస్తుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే కోటాలోని స్థానికులు ఇతర రాష్ట్రాల నుంచి కోచింగ్కు వచ్చే విద్యార్థులపైనే వీరి బతుకు తెరువు ఆధారపడి ఉంటోంది. కోటాలోని ప్రతి ఇల్లు హాస్టల్గా మారింది. ఒక్కో విద్యార్థి నుంచి 7,000 రూపాయలు తీసుకుని వారికి వసతితో పాటు ఆహారం కూడా అందిస్తూ ఉంటారు. జేఈఈ, నీట్ కోచింగ్కు రాజస్థాన్లోని కోటా నగరం హబ్గా మారింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి కోచింగ్కు వచ్చి మంచి ర్యాంక్ సంపాదించి దేశంలో టాప్ ఇంజనీరింగ్, మెడికల్ ఇన్స్టిట్యూట్లలో సీటు సంపాదించాలని కలలు కంటూ ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకుంటారు. దీంతో ఈ పట్టణంలో ఉండే ప్రతి ఇళ్లు హాస్టల్గా మారాయి. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా లగ్జరీ హాస్టల్ ప్రాజెక్టులు పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి. సుమారు 1,500 కోట్ల విలువ చేసే ప్రాజెక్టుల ఉనికి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం సుమారు 300 బిల్డింగ్లపై టూలెట్ లేదా ఫర్ సేల్ బోర్డులు కనిపిస్తున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున ఊపందుకున్న వ్యాపారాలు ప్రస్తుతం పూర్తిగా క్షీణించిపోయాయి. రాజస్థాన్ ప్రభుత్వం కేటాయించిన ఈ ఎడ్యుకేషన్ జోన్కు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పెద్ద ఎత్తున కోచింగ్ సెంటర్లు ప్రారంభించారు. ఈ ఏడాది జనవరి నుంచి కోటాలో అడ్మిషన్లు 30 నుంచి 40% వరకు తగ్గిపోయాయి. వాస్తవానికి ప్రతి ఏడాది ఇక్కడికి సుమారు 2 లక్షల మంది విద్యార్థులు జేఈఈ, నీట్ కోచింగ్కు వస్తుంటారు. ఇక్కడి అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ను తీసుకుంటే గత ఏడాది 1,25,000 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకుంటే ఈ ఏడాది కేవలం 82,000 మంది విద్యార్థులే అడ్మిషన్ తీసుకున్నారు. ఇదే కోటాలో రిసోనెన్స్ విషయానికి వస్తే గత ఏడాది 8,800 అడ్మిషన్లు నమోదైతే ఈ ఏడాది 7,000 అడ్మిషన్లు మాత్రమే నమోదయ్యాయి. విద్యార్థులను అవసరాలను తీర్చేందుకు ఇక్కడ సుమారు 4,000 హాస్టల్స్, 40,000 పేయింగ్ గెస్ట్లు అందుబాటులో ఉన్నారు. వీరి బతుకు తెరువు అంతా విద్యార్థులపైనే ఆధారపడి ఉంటోంది. నెలకు 3 లక్షల వరకు వచ్చే ఆదాయం ఈ ఏడాది నెలకు 30,000 రూపాయలతో సరిపెట్టుకోవాల్సి వస్తోందని స్థానిక హాస్టల్ యజమాని ఒకరు ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రభుత్వ అధికారుల అంచనా ప్రకారం ఇక్కడి కోచింగ్ ఇండస్ట్రీ, దీని అనుబంధ వ్యాపారాల విలువ సుమారు 12,000 కోట్ల వరకు ఉంటుంది. ప్రతి విద్యార్థి ఏడాది ₹1,00,000 వరకు కోచింగ్ సెంటర్కు ఫీజు చెల్లిస్తాడు. దీంతో పాటు అదనంగా బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చులు ఉంటాయి. కోటా విద్యార్థుల సంఖ్య తగ్గేసరికి ఇక్కడి వ్యాపారాలపై దాని ప్రభావం దారుణంగా పడింది. గతంలో ఇక్కడ షాపు కావాలంటే నెలకు ₹30,000 చెల్లించాల్సిందే. ప్రస్తుతం షాపు అద్దెలు 50% పడిపోయాయి. విద్యార్థుల సంఖ్య తగ్గడంతో వ్యాపారాలు లేక షాపులు మూతపడ్డాయి. కోటా జిల్లా కలెక్టర్ రవీంద్ర గోస్వామి కూడా తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్య తగ్గడంతో నగర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని చెప్పారు. నగరంలో 70% ఆర్థిక వ్యవస్థ కోచింగ్ సెంటర్లపై ఆధారపడి ఉందన్నారు. ఈ రంగంపై టీచర్లు, పనివారు, దుకాణదారులు, కూలీలు ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారని ఆయన వివరించారు. ఇక ఇక్కడి కోచింగ్ సెంటర్ల వ్యాపారం తగ్గడానికి కారణం ప్రధానంగా 2 అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఒకటి, నీట్ పరీక్షల ఫలితాలు ఆలస్యం కావడం. రెండోది, నీట్ పేపర్ లీక్ తర్వాత ఈ కేసు కోర్టుకెక్కడం. ఇక్కడి పలు కోచింగ్ సెంటర్లు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం 16 ఏళ్ల కంటే తక్కువ వయసు వారికి కోచింగ్ ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేయడం. గతంలో 10వ తరగతి కూడా పాస్ కాని వారు కూడా వచ్చి కోచింగ్ తీసుకునేవారు. అలాగే 6వ తరగతి విద్యార్థి కోటాకు వచ్చి నీట్, జేఈఈ కోచింగ్ తీసుకునేవారు. నీట్ ఫలితాల ప్రభావంతో కోటాలో అడ్మిషన్లు బాగా తగ్గిపోయాయి. ఇక కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఇక్కడి ఇన్స్టిట్యూట్లకు చెడ్డ పేరు తెచ్చాయి. దీంతో పలు ఇన్స్టిట్యూట్లు ఇక్కడి నుంచి పెద్ద నగరాలకు తరలిపోయాయి. నీట్ పేపర్ లీక్ కావడం, ఫలితాలు జాప్యం కావడం, కోచింగ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడడం, ఇతర అంశాలు కలిసి కోటా కోచింగ్ ఇండస్ట్రీస్ని నిట్ట నిలువున ముంచేశాయి. ప్రస్తుతం కోటా నగరం ఘోస్ట్ టౌన్గా మారిపోయింది. కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేసి కట్టిన భవనాలు భూత్ బంగ్లాలను తలపిస్తున్నాయి. ఇక్కడి వ్యాపారులు మాత్రం మంచి రోజులు రాకపోతాయా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి వారికి మన ప్రధాని చెబుతున్నట్టు అచ్చే దిన్ రావాలని కోరుకుందాం.